వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మా మమ్మీ నా కోసం కట్టెల పొయ్యి మీద వెజ్ బిర్యానీ అలాగే నాటుకోడి కర్రీ చేశారనమాట. దీనికోసం మనం ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ గరం మసాలా యాడ్ చేసుకుందాం. అలాగే ఆనియన్స్ని కొంచెం రెగ్యులర్ సైజ్ కన్నా పెద్దగా కట్ చేసుకొని టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇవి బాగా వేగుతూ ఉండేలా కలుపుకుంటూ ఉందాం. అలాగే ఒక హాఫ్ కప్పు కర్డ్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా ఏదైతే ఉందో వాటిని కూడా తగినంత క్వాంటిటీలో వేసుకుందాం. ఇప్పుడు కారం కూడా మనకి తగినంత క్వాంటిటీలో వేసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఈ మిశ్రమానికి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. జనరల్గా 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటారు. కానీ మా మమ్మీ ఇక్కడ 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకున్నారు. ఎందుకంటే ఇలా తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ సెపరేటెడ్గా ఉంటుంది, మిక్స్ అయిపోదన్నమాట. వాటర్ బాగా మగ్గిన తర్వాత ఇలా మనకి మరుగుతూ కనిపిస్తుంది. ఇప్పుడు మనం రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మనకి ఒక 15 మినిట్స్ పొయ్యి మీదే వదిలేస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని దించేసుకొని మనం వేరే బాండి పెట్టుకొని మనకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు అనేది చిటపటలాడుతూ ఉండేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలి. అలా చిటపటలాడుతూ ఉన్నప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈలోగా మన బిర్యానీకి అయితే డెకరేషన్ కూడా అయిపోయిందండి విత్ ఎగ్స్తో. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసాం కదా, మా మమ్మీ ఎగ్స్ ఎందుకో బాయిల్ చేశారు అనుకున్నా, దీనికోసమే బాయిల్ చేశారనమాట. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కర్రీ కోసం అవన్నీ సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోగా మనకి పొయ్యి మీద ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేద్దాం. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేద్దాం. బిర్యానీలోకి అలాగే చికెన్ కర్రీలోకి మనకి ఒక మంచి టేస్ట్ రావడానికి కొబ్బరి, గసగసాలను కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి. దీంట్లోకి మన నాటుకోడిని యాడ్ చేసేద్దాం. చికెన్ అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా ఉంది. మా మమ్మీ చేస్తున్నారు కాబట్టి నాకు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ వేసేసి బాగా పైనుంచి కింద వరకు మనకి మిశ్రమం యాడ్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చికెను బాగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేలాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మన మెడ పైన ఉన్న పాదుకి చిక్కుడుకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే కర్రీ ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. తర్వాత మనకి కారం ఎంత సరిపడుతుందో అంత క్వాంటిటీని వేసుకోవాలి. ఇక్కడైతే మా మమ్మీ ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం అనేది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎగ్ బిర్యానీ కూడా నార్మల్గానే ఉంటుంది కదా, పెద్ద స్పైసీగా కూడా ఏముండదు. సో చికెన్తోనే మనం స్పైసీ అనేది యాడ్ చేసుకోవాలి. సో అందుకని మా మమ్మీ నాటుకోడికి స్పైసీ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ అనేది యూస్ చేశారు. మీరు మీ క్వాంటిటీ ఎంత కావాలనుకుంటున్నారో, మీరు తినే టేస్ట్కి ఎలా ఉండాలనుకుంటున్నారో అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మా టేస్ట్ కోసం 3 టేబుల్ స్పూన్స్ యూస్ చేశారు. తర్వాత దీన్ని మూత పెట్టేయాలి. ఇప్పుడు చికెన్లోంచి వాటర్ రావడం వల్ల
ఇది చికెన్ హాఫ్ కుక్ అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో ఆ క్వాంటిటీని వాటర్ని మనం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం చికెన్లోంచి సెపరేట్ చేసిన లివరు, ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకోవాలి. చెప్పడం మర్చిపోయానండి, ఇందాక మనం పేస్ట్ ఆడుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ దానికదే బాయిల్ అవుతూ ఉంటుంది పొయ్యి మీద కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా బాయిల్ అవుతుంది. అలా బాయిల్ అవుతున్న చికెన్లోకి మనం ఫైనల్గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసంతో పాటు హోమ్ మేడ్ గరం మసాలా ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ టచ్గా ఇచ్చేయాలన్నమాట. దీనివల్ల టేస్ట్ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. తర్వాత ఇలా మనకి పొంగులు వచ్చేంత వరకు చికెన్ బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఎంతవరకు అబ్జర్వ్ అయిందో చూసుకొని మనం కర్రీని దించేసుకొని వేడివేడిగా పక్కన పెట్టేసుకోవడమే. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చాలని నేను చాలా ట్రై చేస్తున్నాను. వీడియోనైతే పూర్తి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. అమ్మ చేతి వంట ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.